హాయ్ అండి, నేను లక్ష్మి. బిగ్ బాస్ హౌస్ లో 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. సాటర్డే రోహిణి, సండే విష్ణుప్రియ. రోహిణి నామినేషన్స్ లో లేకపోవడం, ఆవిడకి ఓట్ బ్యాంక్ ఏర్పరచుకోవడంలో విఫలమవడం ఒక కారణం. రోహిణికి ఒక గ్రాండ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఈవిడ ఆట గ్రాఫ్ పెరగడానికి పెద్ద కారణం పృథ్వీ ఈవిడ్ని కామెంట్ చేయడం వల్ల ఈవిడలో కసి పెరిగి కొండ టాస్కుల్లో గానీ మిగతా టాస్కుల్లో గానీ ఆడి మంచి పేరు తెచ్చుకుంది. హౌస్ లో కామెడీ పండించి మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. ఎలిమినేషన్ అయినా చాలా గర్వంగా వెళ్ళింది, మంచి పేరు తెచ్చుకుంది. ఇక విష్ణుప్రియ క్వైట్ ఆపోజిట్. ఈవిడ మంచి ఓట్ బ్యాంక్ తో వచ్చింది, టాప్ 5 లో ఉండేది. హౌస్ లోకి వెళ్ళినప్పటి నుండి పృథ్వీ చుట్టూ తిరుగుతూనే ఉంది. 1 to 10 వీక్స్ వరకు పృథ్వీ అసిస్టెంట్ గానే ఉంది. హౌస్ లోకి ఎందుకు వచ్చామో పూర్తిగా మర్చిపోయింది. పృథ్వీతో ఫ్లట్టింగ్ చేయడం తన గేమ్ అని అంటుంది. నా గేమ్ పోయినా పర్వాలేదు, పృథ్వీ గేమ్ మాత్రం పోకూడదు అంటుంది. ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉన్న ఈవిడ వాటిని సరిగ్గా ఉపయోగించుకొని తన స్థానాన్ని బదిలం చేసుకోలేకపోయింది. సాటర్డే ఎపిసోడ్ లో కూడా తన వల్ల నా పృథ్వీ ఆట మొత్తం పోయిందని స్టేజ్ మీదే నేను పృథ్వీని ఫ్లట్టింగ్ చేశానని పబ్లిక్ గానే చెప్పింది. ఫస్ట్ నుండి గేమ్ మీద దృష్టి పెడితే బాగుండేది, జెన్యూన్ గా ఉంటుంది. పృథ్వీ వెళ్ళినప్పటి నుండి గేమ్స్ బాగానే ఆడింది. బ్లాక్ బ్యాడ్జ్ వచ్చినప్పుడు చాలా బాధపడింది. సింపతి గేమ్ ఎప్పుడూ ఆడలేదు. సాటర్డే హోస్ట్ వ్యవహరించిన విధానం నాకు నచ్చలేదు. ఓకే, కప్ ఇవ్వాలనుకుంటే నిఖిల్కి ఇచ్చేయండి. మీరు గౌతమ్తో ప్రవర్తించిన విధానం చాలా వరస్ట్ అనిపించింది. ప్రేరణని, నిఖిల్ని ముద్దుగా అడిగారు. గౌతమ్ని అయితే చెంప మీద కొట్టినట్లు అడిగారు. అసలు అడిగే విధానం చూడండి, ఈయనేమిటి హోస్ట్ అనిపిస్తుంది. నిఖిల్ని అడిగేటప్పుడు అవినాష్తో జోక్స్ ఏమిటి, చాలా వరస్ట్ గా ఉంది. అసలు పూర్తిగా అడగడం మానేయండి. గౌతమ్ వాళ్ళ మదర్ పేరు కూడా ఎత్తుతున్నారు, ఇది కరెక్ట్ గా లేదు. హౌస్ లో జరిగిన విషయాలకు వాళ్ళ మదర్ ని ఉదాహరించి చెప్పడం కరెక్ట్ గా లేదు. ఇక ప్రేరణ, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అన్నారు. ఏదో వెగులుగా నవ్వుతూ కానించేసింది ప్రేరణ. అదే కన్నడ బిగ్ బాస్ లో అయితే ఇలాంటి బ్యాచ్ ని ఉతికి ఆరేసేవారు. ఫేక్ గేమ్ అండ్ నిఖిల్ టాప్ 1 లో ఉన్న హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో ఫేక్ గేమ్ ఆడిన వాళ్ళు విన్నర్ అవడం బిగ్ బాస్ చరిత్రలోనే లేదు. ఎప్పుడు హౌస్ లో నిఖిల్ మాట్లాడింది కూడా మనం చూడలేదు. గ్రూప్ గేమ్ కరెక్ట్ అని హోస్ట్ నోటితో వినడం చాలా నవ్వు తెప్పిస్తుంది. మరి విన్నర్ ఒక్కడే ఎందుకు, గ్రూప్ కి ఇవ్వచ్చు కదా. సాటర్డే ఎపిసోడ్ లో నిఖిల్ గౌతమ్ నన్ను అన్ని మాటలు, గౌతమ్ లాగి పడేసింది, వీడియో వేయనే లేదు. నాగార్జున గారు ఇలా చేస్తారని వెన్స్డే చెప్పుకున్నాము. ఇక ఫస్ట్ ఫైనలిస్ట్ ఎలాగో అవినాష్ ఆల్రెడీ అయిపోయాడు. సెకండ్ ఫైనలిస్ట్ నిఖిల్, థర్డ్ ఫైనలిస్ట్ గౌతమ్, ఫోర్త్ ఫైనలిస్ట్ ప్రేరణ అవుతారు. ఇక మిగిలింది విష్ణుప్రియ, నబీల్. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ లో నబీల్, విష్ణుప్రియలో నబీల్ 5th ఫైనలిస్ట్ అవుతాడు. విష్ణుప్రియ హౌస్ నుండి బయటకు వస్తుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.